ఈరోజు ఒక భార్య విషయంలోనే కాదు, ఒక భర్త విషయంలోనే కాదు, మీకు వచ్చే స్నేహితులు, మీరు కలిగి ఉన్న స్నేహితులు, బంధువులు రైట్ పర్సన్గా ఉండాలి, రైట్ కనెక్టివిటీ కలిగి ఉండాలి, రైట్ కాంటాక్ట్ పర్సన్గా ఉండాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని కనుపాప వలె కాపాడుతున్నాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రభు అంటున్నాడు కదా, మిమ్మల్ని ముట్టువాడు ఆయన కళ్ళు గుడి ముడుతున్నాడంట. కాబట్టి యేసయ్యకి మీ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. మీలో కొంచెం మంది ప్రియమైన వారిని మీరు పోగొట్టుకుని ఉండవచ్చు. మీ ఫ్యామిలీలో మీకు ఇష్టమైన వారు చనిపోవటం వలన మీ హృదయం దుఃఖంతో వేదనతో ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నా ఆదరించి ప్రేమించి బలపరుస్తాను. నువ్వు ఊరికనే తొందరపడవద్దు, బాధపడకు. తల్లిదండ్రులు విడిచినా నేను విడవను, నేను నీకు తోడే ఉంటాను. ఎప్పటికీ నువ్వు అనాథ కాదు, నేను నీ పక్షముగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నా ప్రేమ నుండి నీ ఎవ్వరు వేరు చేయలేరు, నేను మీకు తోడే ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. గడిచిన కొన్ని దినాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం మొదటి 2 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదివితే, దేవుని బిడ్డలారా, జీవ వృక్షాన్ని దేవుడు పుట్టించిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్తున్నాడు. చూడండి, స్టెప్ బై స్టెప్ ఆ దేవుడు చేస్తాడు. మొదటిగా భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడు. భూమి ఆకాశాల దేవదూతలు కూడా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ లెవెల్ చూస్తే ఆదామును దేవుడు నిర్మించాడు. తర్వాత చూస్తే దేవుడు అవ్వాను దేవుడు నిర్మించాడు. స్టెప్ బై స్టెప్ 1 by 1 దేవుడు నరుని సంతోషపెట్టడానికి నదులు దేవుడు పుట్టించాడు. సో స్టెప్ బై స్టెప్ దేవుడు తన కార్యాన్ని ఆదాము కోసం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. సాటి అయిన సహాయాన్ని దేవుడు మరి పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అవ్వను సృష్టించాడు. అవ్వను ఒక జంతువుల ఎముకల నుండో లేకపోతే వేరే దేంట్లో ఉండో దేవుడు పుట్టించలేదు. సాక్షాత్తుగా అసాధారణమైన రీతిలో, ప్రత్యేకమైన రీతిలో చేయబడిన ఆదాము యొక్క ఎముకల నుండి మరి అవ్వను తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఉద్దేశించాడంట. దేవుని బిడ్డలారా, మన లైఫ్లో సాటి అయిన సహాయం అనేది ఇంపార్టెంట్. ఈరోజు పెళ్లి కాని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు తప్పుడు నిర్ణయం తీసుకొని, ప్రేమాని పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని తర్వాత లైఫ్ అంతా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి నిర్ణయంలోనికి మనం వెళ్ళకూడదు. అంతేకాదు, కొంచెంమంది ఈ యొక్క సాటి అయిన సహాయం మాత్రం కాదు, ఈ టైంలో నేను ఇంకొకటి కూడా చెప్పాలి. మనం సరి అయిన వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి, సరి అయిన వాళ్ళతో కలిసి ఉండాలి, సరి అయిన నాయకత్వంలో ఉండాలి. మీకు ఆత్మపూర్లైన వాళ్ళతో నాయకత్వం లేకపోతే చాలా నష్టపోతారు. అంతేకాదు, మీరు ఎవరైతే స్నేహితులు కలిగి ఉన్నారో మీకున్న స్నేహితులు కానీ బంధువులు కానీ దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. అప్పుడే అది ఒక శాశ్వతమైన సహవాసముగా, దేవునామానికి మహిమార్థమైన సహవాసముగా ఉంటుంది. దేవుని బిడ్డలు కానీ అన్యులు కానీ మనం సాటి అయిన సహాయాన్ని ఎన్నుకోకపోతే దానివల్ల వచ్చే నష్టాలు, కష్టాలు చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కొందరు జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మహాత్మా గాంధీ గారి యొక్క భార్య పేరు కస్తూరిబాయి. ఆమె ఎంతో మహాత్మా గాంధీ గారికి తోడ్పడింది కాబట్టి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి ఎంతో మేలు చేసి ఆశీర్వాదకరంగా మారాడు. అలాగే నెహ్రూ భార్యను చూస్తే నెహ్రూ భార్య పేరు కమలం. ఆ కమలం గారు ఎంతో నెహ్రూ గారి విషయంలో ఎంతో సహకరించినట్టుగా మనకు కనపడుతుంది. అంతేకాదు, దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది స్త్రీలు మరి తన భర్తకు సాటి అయిన సహాయంగా ఉండటం వలన వారు సక్సెస్ అయినట్టుగా మన చరిత్రలో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక భార్య విషయంలోనే కాదు, ఒక భర్త విషయంలోనే కాదు, మీకు వచ్చే స్నేహితులు, మీరు కలిగి ఉన్న స్నేహితులు, బంధువులు రైట్ పర్సన్గా ఉండాలి, రైట్ కనెక్టివిటీ కలిగి ఉండాలి, రైట్ కాంటాక్ట్ పర్సన్గా ఉండాలి.
లేకపోతే దేవుని బిడ్డలారా, మరి ఆ అత్తరులో ఈగలు వాడితే ఎలాగైతే మొత్తం పాడైపోతుందో, మనం ఒక్క చుక్క పాయసం పడినా కూడా ఆ యొక్క ఆహార పదార్థం అంతా పాడైపోతుంది. సో మీరు మంచి స్నేహం కలిగి దేవుని ప్రేమించినట్టుగా మీరు జీవించాలి. మేము మీ విశ్వాసాన్ని, మీ ఆత్మీయతను ఏ ఒక్క వ్యక్తి దొంగిలించకూడదు. ఏ ఒక్క వ్యక్తికి ప్రథమ దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వకూడదు. కనుక మీరు భయముతో, భక్తితో ముందుకు వెళ్ళండి. సరి అయిన నాయకత్వం కలిగి ఉండండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ ప్రభా ప్రతి ఒక్కరిని యేసు నామమున ఆశీర్వదించండి. విశేషమైన కృప దయచండి ప్రభా. మీ ఆత్మతో, శక్తితో, వెలుగుతో నింపి బలపరిచి వర్ధల చేయమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, వివేచన వరమిచ్చి ప్రభా సరి అయిన వాటిని నిర్ణయించుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు ఈ రోజంతా తన కనుపాపాలయంలో కాచి కాపాడి నడిపించిన కాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రిక 6:16